గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ఎలాంటి బంధాన్నైనా క్షణంలో తెంచేసే బలం దేనికైనా ఉంది అంటే అది కేవలం డబ్బుకు మాత్రమే. డబ్బు కోసం అయిన వాళ్ళని ఆత్మీయులను చంపుతున్న రోజులివి. దాని ముందు స్నేహం కూడా శత్రువులా మారాల్సిందే. అవును, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదన్న కారణానికి ప్రాణ స్నేహితుణ్ణి ప్రాణాలే తీశాడు ఓ కసాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. వరంగల్కు చెందిన సాయి కార్తీక్ రాజేంద్ర నగర్లోని బుద్వేల్లో స్నేహితులతో నివాసం ఉంటున్నాడు. బీటెక్ పూర్తి చేసిన సాయి కార్తీక్ ప్రస్తుతం చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. అతని స్నేహితుడు పులివెందులకు చెందిన సిద్ధార్థ్ రెడ్డి కూడా సాయి కార్తీక్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. అలా స్నేహితులు స్టార్ట్ చేసిన వ్యాపారం బాగానే నడుస్తోంది. ఇదే క్రమంలో సిద్ధార్థ్ రెడ్డి తన భార్యకు మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. దీనికి కారణం సాయి కార్తీక్. అతడి స్నేహితుడేనంటూ సిద్ధార్థ్ రెడ్డి పగ పెంచుకున్నాడు. సాయి కార్తీక్ పై పగతో రగిలిపోతున్న సిద్ధార్థ్ రెడ్డి తాను వ్యాపారంలో పెట్టిన 8 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని అతన్ని ఒత్తిడి చేయనారంభించాడు. ఈ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. అయితే డబ్బులు ఇవ్వకుండా సాయి కార్తీక్ కాలయాపన చేస్తూ ఉండటంతో సిద్ధార్థ్ రెడ్డికి మరింత కోపం పెరిగింది. తన భార్యను దూరం చేశారని, తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదు అన్న కారణాలతో అతన్ని అంతం చేసేయాలనుకున్నాడు. పథకం ప్రకారం గురువారం అర్ధరాత్రి ఫ్రెండ్స్తో కలిసి సాయి కార్తీక్ రూమ్కి వెళ్ళాడు సిద్ధార్థ్ రెడ్డి. మద్యం తాగడానికి మాత్రమే వచ్చానంటూ నమ్మించి అందరినీ మద్యం మత్తులో ముంచేశాడు. ఆపై ఒక్కసారిగా సాయి కార్తీక్ పై దాడి చేశాడు. గ్యాస్ సిలిండర్, బీర్ బాటిళ్లతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్కి చేరుకున్నారు. అప్పటికే సాయి కార్తీక్ మృతి చెందాడు. ఘటనా స్థలంలో వస్తువులన్నీ చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. అయితే సాయి కార్తీక్ను హత్య చేసి పారిపోతున్న సిద్ధార్థ్ రెడ్డిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి కార్తిక్ 29 ఇయర్స్ బీటెక్ అతను చదివినాడు. తను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. అది కూడా గోలీ సోడా బిజినెస్ స్టార్ట్ చేసినారు. తనతో పాటుగా ఇప్పుడు ఎవరైతే దీంట్లో అక్యూజ్ ఉన్నాడో సిద్ధు రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉండరు. 4 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్గా ఉండే ఈ సిద్ధిరెడ్డి ఫస్ట్ వైఫ్ విడిపోవడానికి కారణము ఈ సాయి కార్తిక్ మరియు అతని స్నేహితులని. అదేవిధంగా ఈ బిజినెస్లో ఇది ఒక 6 లక్షలు సిద్ధిరెడ్డి ఇవ్వగా ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని కక్ష పెంచుకొని రాత్రి వీళ్ళు ప్లాన్ ప్రకారం, సిద్ధారెడ్డి ప్లాన్ ప్రకారం మందు తెప్పించి ఇద్దరికి తాపిస్తూ, తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా మందు తెప్పించి అంటే తాపించిన తర్వాత మత్తులో ఇది అక్కడే ఉన్నటువంటి ఆ రూమ్లో ఉన్నటువంటి సిలిండర్తో, అదేవిధంగా కూరగాయలు కట్ చేసి కత్తితో పొడిచి ఈ సాయి కార్తిక్ని చంపడం జరిగింది. తనని వెంటనే మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ అయినటువంటి నవీన్ని కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నా పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తనని పట్టుకొని పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ సిద్ధారెడ్డిని తనని మన కస్టడీలో ఉన్నాడు. తను అరెస్ట్ చేయించి ఈరోజు కోర్టును ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. చూసారా, ఇప్పుడున్న కాలంలో బంధాల కంటే డబ్బే శాశ్వతమైంది. డబ్బు కోసం జరుగుతున్న దారుణాలు అన్నీ ఎన్ని కావు. డబ్బు పిచ్చితో జీవితాలు సర్వనాశనం చేసేసుకుంటున్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ డౌన్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.